హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన అండ్ వెరీ హెల్దీ క్యారెట్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 3 క్యారెట్స్ తీసుకున్నాను. సో 3 క్యారెట్స్ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నానంటే 3 క్యారెట్స్కి 3 టమాటాస్ తీసుకుంటాను. బట్ క్యారెట్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇంకొక టమాటా యాడ్ చేశాను. సో చిన్న క్యారెట్ అయితే ఈక్వల్ క్వాంటిటీలో టమాటా అండ్ క్యారెట్ బోత్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మీరు క్యారెట్ రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఒక బౌల్లో తీసుకొని పీసెస్ అన్నీ యాడ్ చేశాక జస్ట్ అవి డిప్ అయ్యేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఆ మెజర్మెంట్లో క్యారెట్ అండ్ టమాటా ఉడికిపోతాయి. ఎలాగో మనం పేస్ట్ చేశాక మళ్ళీ కాసేపు బాయిల్ చేస్తాం కాబట్టి ఆ వాటర్లో బాయిల్ అయితే సరిపోతుంది. సో దానికి నేను కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం. టమాటా క్యారెట్ జస్ట్ మెత్తబడినా చాలు, లేదంటే కంప్లీట్గా బాయిల్ అయినా చాలు, వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు. ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టి చల్లారనిద్దాం. సో వన్స్ అది చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మనకు ఎలాంటి పీసెస్ తగలకుండా పిల్లలైనా సరే చాలా ఈజీగా తినేస్తారు. సో స్పెషల్గా నేను ఇది మా చిన్న బాబు కోసం నేర్చుకున్నాను. తను పీసెస్ వస్తే అసలు తినడు. దానివల్ల నేను కంప్లీట్గా ఫైన్ పేస్ట్ చేసి దాన్ని రసంలాగా ప్రిపేర్ చేసేదాన్ని. సో వన్స్ పేస్ట్ అయిన తర్వాత తాలింపు కోసం బాండి తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేశాక నెక్స్ట్ కరివేపాకు అలాగే క్రష్డ్ గార్లిక్ యాడ్ చేసి కొంచెం అవి రెడ్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత కొత్తిమీర నేను తాలింపులోనే యాడ్ చేశాను. సో కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం అవి రెడ్డిష్ అయిన తర్వాత దానికి పసుపు, ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఫైన్గా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది మీకు ఎంత సాలిడ్గా కావాలా లేదా మరీ లిక్విడ్గా కావాలా చూసి మీ ఇష్టాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో వన్స్ వాటర్ యాడ్ చేసుకొని దానికి కొంచెం కారం, సో నేను మా బాబుకి ఫుల్ తిక్కుగా కలపాలని చెప్పేసి చాలా తక్కువ కారం వేస్తాను. అలాగే ధనియాల పొడి అండ్ రుచికి తగినంతగా ఉప్పు, ఈ 3 వేసేసి దాన్ని కాసేపు మరగనిద్దాం. సో ఇలా మరిగిన తర్వాత మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. నౌ సర్వింగ్ టైం. సో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో క్యారెట్ రసం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.